భీమగల్ మండలం షాగాపూర్ గ్రామం. నేను షాగాపూర్లో మంది పొలాలు గుత్తలు కట్టుకొని పంట పండించుకొని బతికేతోని. అయితే నేను వడిసేను కోసి 14 ఎకరాల వడిసేను కోసి 23 ట్రాక్టర్ల ఒడ్లు అయితే షాగాపూర్ సెంటర్లో తెచ్చి పోసిన. షాగాపూర్ సెంటర్లో తెచ్చి పోస్తే ఇక్కడ గెలికి అక్కడ 4 కూలీలో పెట్టి వారం 10 రోజులు గెలికిపించిన. ఏమో మ్యాచర్ కూడా పోతే ఏమో కాండ చేయకపోతే బాగాలేదని మా అమ్మ అడిగింది. మా అమ్మ అడిగితే మీ ఒడ్లు మ్యాచర్ వస్తలేవు, 40 వస్తుంది, 50 వస్తుంది, 48 వస్తుంది, చేస్తాంలే అని లాస్ట్ ఫైనల్ వరకు 24 రోజులు అయింది చేను కోసి. లాస్ట్ ఫైనల్ ఒడ్లు మొత్తం అయిపోయినాయి, ఒడ్లు మొత్తం కల్లాలు అయిపోయినాయి. మమ్మల్ని పలకరేయకపోతే ఏంది ఇట్లా మొత్తం ఒక నైట్ ఇంటికాడ అట్లే వచ్చి పండుకుంటే పందులు వచ్చి మొత్తం పడాలు దించినాయి. తలకి ఎట్లా అని చెప్పి తాండకి వెళ్ళిపోయి ఇట్లా అడిగిన తాండవాళ్ళని అడిగితే ఆడికి వచ్చి చేస్తే మమ్మల్ని బాలరాజు వద్దన్నాడు, మేము చేద్దాం కానీ బాలరాజు వద్దన్నాడు, మేము రామాడికి మీరు ఒకవేళ వీలైతే తీసుకొచ్చి తాండలో పోయండి, మేము కాండ చేస్తామని తాండవాళ్ళు చెప్పింది. తాండవాళ్ళు చెప్పినాక నేను 20 మందిని లేబర్ పెట్టుకొని 2 ట్రాక్టర్లు పెట్టుకొని 20,000 ఖర్చు పెట్టుకొని తాండ కొట్టినాక వాళ్ళు మ్యాచర్ రుచి 16, 17 వస్తుంది, రేపు చేస్తాము, సంచులు 6 గంటలకు వేసుకోండి, 10 గంటలకు కాండ చేసేది అయిపోతుంది, పంపిస్తామని చెప్పినారు వాళ్ళు. తెలంగాణ ఆడికి పెట్టాలకు చిన్న బాలరాజు ఫోన్ చేసిండు, పెద్ద బాలరాజు ఫోన్ చేసిండు, అధ్యక్షుడు రాముడు ఫోన్ చేసిండు, సర్పంచ్ మహబూస్ ఫోన్ మాట్లాడినరు. నువ్వు ఎట్లా చేస్తావు ఒట్లు కాంట, అవి ఎక్కడి నుంచి అయితే వచ్చినావో మళ్ళీ అదే స్థలానికి కొట్టాలి, మేమే కాంట చేయాలి, నువ్వు కాంట చేస్తే బాగా మర్యాద ఉండదు, మంచిగా ఉండదని లంబడోళ్ళని బెదిరించినాక సరేలని నేను మా వాళ్ళకి ఫోన్ చేసి పిలుచుకొని ఏదో మాట్లాడి కాంట చేయడం మొదలుపెట్టినాం. కాంట చేయడం మొదలు పెడితే ఏమైంది, 197 బ్యాగులు పట్టినరు. 197 బ్యాగులు పట్టినాక వచ్చి కలెక్టర్ నుంచి మాకు ప్రెషర్ వచ్చింది, ఒడ్లు కాంట చేయొద్దు, మీరు ఆ ఒడ్లు అయితే ఎక్కడైతే ఉన్నావో అక్కడనే షిఫ్ట్ చేయాలి, మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేస్తేనే కాంట చేయగలుగుతారు, ఇట్లా చేయరు బాగుండదు, మీరు బంద్ చేయండి అని వాళ్ళు బంద్ చేయించి మళ్ళీ వెళ్ళిపోయాడు సార్. వాళ్ళు మేము ఎంత కష్టపడినా ఎంత ఫలితం లేదు సార్. ఇక్కడ వేస్ట్ ఎందుకు ప్రాబ్లం అంటే అది కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. అది ఎందుకు ప్రాబ్లం ఆమెను అంత కక్ష ఎందుకంటే ఒకరోజు ఎలక్షన్లు అప్పుడు ఒకరోజు సుధాకర్ రావు వచ్చినాడు, అవన్నీ మాట్లాడినందుకు వాళ్ళ నమ్మి నేను అలా పార్టీ మారిపోయానని చెప్పి వ్యతిరేకంగా నన్ను మ్యాచర్ కాదు ఈచర్ కాదు నన్ను చాలా ఇబ్బంది పెట్టాలని 2 గంటలు కావాలని అడిగినాను. వెళ్ళినాడు ఆ మాట కొరకే నన్ను చాలా ఇబ్బంది పెట్టి చాలా మోసం చేస్తున్నారు సార్. వాళ్ళు ఇటువంటివి కాదు 17, 16 కాదు 22, 28 మ్యాచ్లు వచ్చిన జోకినరు అమ్మిను సార్. వాళ్ళకి ఇష్టం ఉంది కాబట్టి అమ్మిరు, నా మీద ఇష్టం లేదు కాబట్టి నాకు సుఖాలు చూపిస్తున్నాను, నరకం అనుభవిస్తున్నాను నేను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.